ఆచి చికెన్ మసాలా. పోలవరం జిల్లాలో గత 20 రోజులుగా పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ఈ పులి మొదట్లో పోలవరం జిల్లాలోని అటవీ ప్రాంతంలో రంపచోడవరం, అడ్డతీగల మండలాల పరిసరాల్లో కనిపించింది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించింది. కాకినాడ, ఏలేశ్వరం మండలం, పరితండక, ఇక మర్రివీడు ప్రాంతాలపై పశువులపై దాడులు చేసింది. అక్కడ గేదెలు, దూడలను దాడి చేసి చంపేసింది. దీంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై పులిని బంధించేందుకు విస్తృతంగా చర్యలు చేపట్టారు. పెద్ద పులి మెడలో రేడియో కాలర్ ఏర్పాటు చేయడంతో శాటిలైట్ చిత్రాల ద్వారా అది ఎటు వెళుతుందనేది ట్రాక్ చేస్తున్నారు. నాగార్జున సాగర్ నుంచి వచ్చిన రెస్క్యూ టీం సహా 5 బృందాలతో పెద్ద పులిని మరోసారి బంధించేందుకు ఆపరేషన్ చేపడుతున్నారు. డ్రోన్ కెమెరాలతో కూడా గాలిస్తున్నారు. పెద్ద పులి తమ ప్రాంతంలో ప్రవేశించిన బోర్నగూడెం, ఉర్లాకులపాడు, సంజీవ్నగర్, చెరుకుపాలెం గ్రామాల ప్రజలు ఒంటరిగా తిరగద్దని, పశువులను జాగ్రత్త పరుచుకోవాలని ఫారెస్ట్ సిబ్బంది అప్రమత్తం చేశారు. పులిని బంధించిన అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సురక్షిత ప్రాంతంలో విడిచిపెడతామని అడతీగల సబ్ డిఎఫ్ఓ సుబ్బారెడ్డి తెలిపారు. మరోవైపు ఫారెస్ట్ సిబ్బంది డ్రోన్ కెమెరాలకు చిక్కిన పులి విశ్రాంతి తీసుకుంటూ ఆడుకుంటున్న వీడియో వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్. శివ, ఇవాళ పెద్ద పులి వ్యవహారం మరొక మలుపు జరిగింది. పెద్ద పులి సంచారం కాకినాడ జిల్లా నుంచి పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ లోని రాజవొమ్మింగి మండలంలోకి చేరుకుంది. దీంతో ఈ ప్రాంత ప్రజలంతా కూడా నిన్న నుంచి కూడా బిక్కుమంటున్నారు. ఎగ్జాక్ట్ గా నిన్న బోర్నగూడెం వద్ద ఈ పులి సంచరిస్తున్నట్టుగా కూడా ఫారెస్ట్ అధికారులు గుర్తించి ప్రకటన చేయడం జరిగింది. బోర్నగూడెం, ఉర్లాకులపాడు, సంజీవ్ నగర్, చెరుకుంపాలెం ఇతర గ్రామాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఒంటరిగా ఎవరు అడవి ప్రాంతంలోకి వెళ్లొద్దు. అదేవిధంగా తమ పశువులను కూడా భద్రపరచుకోవాలని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు కూడా హెచ్చరించిన పరిస్థితుల్లో అక్కడ ప్రజలంతా కూడా బిక్కుమంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా ఏదైతే పులిని బంధించి ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నాం. పట్టుకున్న వెంటనే దీన్ని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తరలిస్తామని చెప్పి కూడా ఇక్కడ స్థానిక ఏదైతే అడ్డతీగల సబ్డిఎఫ్ఓ సుబ్బారెడ్డి కూడా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇందులో చూస్తే కనుక నిన్న ఈ పులి విశ్రాంతి తీసుకుంటూ కొంత రిలాక్స్ గా గడుపుతున్న వీడియో ఒకటి ఫారెస్ట్ అధికారులు కూడా విడుదల చేయడం జరిగింది. డ్రోన్ కెమెరాతో తీసిన వీడియోలో ఏదైతే ఆ పెద్ద పులికి ఆల్రెడీ ఏదైతే రేడియో కాలర్ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో అదే పెద్ద పులిగా దానికి సంబంధించిన వీడియోగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ఒక తాటి చెట్ల వద్ద నేలపై పడుకున్న పెద్ద పులి విశ్రాంతి తీసుకుంటూ రిలాక్స్ గా గడుపుతుంది అని కూడా ఆ వీడియో ద్వారా కూడా అర్థమవుతుంది. ఒకవైపు 5 బృందాలు ఆ పెద్ద పులిని బంధించేందుకు ఆపరేషన్ చేపడుతున్న క్రమంలో పెద్ద పులి మాత్రం విశ్రాంతిగా తన రాజ్యంతో అక్కడే ప్రాంతంలో తిష్టి వేసింది. ప్రస్తుతం చూస్తే కనుక ఈ పెద్ద పులి వ్యవహారం రోజుకు ఒక మలుపు తిరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ కూడా ఈ పెద్ద పులి ఒక తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే 2 నెలల క్రితం ఛత్తీస్గఢ్ అడవుల నుంచి బయలుదేరిన పెద్ద పులిని ఫిబ్రవరి తూర్పుగోదావరి జిల్లా కుర్మాపురంలో గ్రామంలో బంధించి మళ్ళీ దాన్ని పులుల సంతతిని పెంచేందుకు పాపికొండల అభయారణ్యంలో గత నెల 14 విడిచిపెట్టడం జరిగింది. అయితే పాపికొండల అభయారణ్యం నుంచి మళ్ళీ బయటకు వచ్చేసి రంపచోడవరం డివిజన్, అదేవిధంగా తాజాగా 4-5 రోజుల నుంచి కూడా కాకినాడ జిల్లాలోని ఏలూరు ప్రాంతంలో కూడా ఈ పెద్ద పులి సంచరించి పశువులను కూడా దాడి చేసి చంపిన పరిస్థితి అయితే ఉంది. దీంతో రక్తం మలిగిన ఈ బెబ్బులి మనుషులపై కూడా దాడి చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా ఫారెస్ట్ అధికారులు పెద్ద పులి మనుషుల మీద ఎక్కడ కూడా దాడి చేయలేదు. మనుషులు వస్తే దూరంగా అది సంచరిస్తుందని చెప్పినప్పటికీ కూడా దాడి చేసే అవకాశాలు కూడా, ఎందుకంటే గిరిజనులు ప్రస్తుతం అడవుల్లో జీడిపిక్కలు ఏరుకునే సమయం, అదేవిధంగా పోడి వ్యవసాయం ఏదైతే జీడిపిక్కలు ఏరుకున్నతో పాటు అడవుల ఫలసాయాన్ని తీసుకొచ్చి చింతపండు కావచ్చు, ఇతర ప్రాంతాలు రంపచోడవరం ఏజెన్సీ చాలా ప్రసిద్ధి. వాటిపై ఆధారపడి ఇప్పుడు ప్రస్తుతం గిరిజనులు ఉంటారు. అలాంటి వారంతా కూడా గుంపులుగానే వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా ఒంటరిగా వెళ్తే కనుక అని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఇది అసలు ఫారెస్ట్ అధికారులు కూడా తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. ఈ పెద్ద పులి ద్వారా పాపికొండల అభయారణ్యంలో పులుల సంతతిని పెంచుకుంటే ఫారెస్ట్ అధికారులు అటవీ శాఖ, ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ యొక్క ప్రణాళిక అదే మొత్తం పూర్తిగా రివర్స్ అయినట్టుగా కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇవాళ ఈ పెద్ద పులిని కనుక బంధిస్తే కనుక మళ్ళీ ఏం చేస్తారు? ఎందుకంటే ఒక సినిమా తరహాలో నాటకీయంగా కూడా ఈ పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి.
కూర్మాపురంలో గ్రామంలో అయితే నేరుగా 5 షూటర్లు రంగంలో దిగి మత్తు ఇంజెక్షన్ తో దాన్ని బంధించేందుకు కూడా ప్రయత్నించిన నేపథ్యంలో 2 షూటర్లకు సంబంధించిన మత్తు ఇంజెక్షన్ తగలటంతో వెంటనే పెద్ద పులి స్పృహ కోల్పోయి వెంటనే దాన్ని బంధించగలిగారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు పూర్తిగా అటవీ ప్రాంతంలోనూ గ్రామాలకి రాజవొమ్మింగి మండలంలోని గ్రామాలకు సమీపంగా ఉంది కాబట్టి ప్రస్తుతం దీన్ని ఎంతవరకు షూట్ చేయగలరని కూడా చూడాల్సి ఉంది. ఇప్పటికే చూస్తే కనుక ఈ పెద్ద పూల కోసం ఏర్పాటు చేసిన బోన్ లో ఈ షూటర్లు ఉన్నాయి. ఎవరైతే నాగార్జున సాగర్ నుంచి వచ్చిన నిపుణులైన షూటర్లు ఉన్నారో వాళ్ళు బోన్ లో నక్కి ఉంటున్నారు. ఆ బోన్ లో ఆహారాన్ని వేసి ఆ పెద్ద పూలు దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని షూట్ చేయాలని చెప్పి కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎంతవరకు ఈ ఆపరేషన్ సక్సెస్ అవుతుందో చూడాల్సి ఉంది. చాలా పెద్ద వ్యయం, కోట్లాది రూపాయలు కూడా దీనికి సంబంధించి కొంత వ్యయం అవుతుందని చెప్పి కూడా ప్రస్తుతం అయితే ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున బృందాలు ఈ పెద్ద పులి కోసం మోహరించారు. అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా రెస్క్యూ టీమ్స్ కూడా రావడం జరిగింది. అంటే చాలా అటవీ శాఖ ఈ పెద్ద పులిని బంధించి దీని ద్వారా పులుల సంతతిని పాపకొండల అభయారణ్యంలో ఒక టైగర్ టెరిటరీని ఏర్పాటు చేయడం ఒక ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. అయితే అనుకున్నంతగా మాత్రం అది వాళ్ళ ప్రణాళిక అయితే పూర్తిగా సక్సెస్ అవుతున్నట్టుగా కూడా కనిపించలేదు. ఎందుకంటే పాపకొండల అభయారణ్యంలో విడిచిపెట్టిన పెద్ద పులి తిరిగి వచ్చేసింది. ఎందుకంటే అది పశువులను ఇక్కడ ఆవులు కావచ్చు లేకపోతే గేదెలను ఇలాంటి పశువులను తినేందుకు రుచి మరిగిందా అనే ఒక ఏదైతే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది. ప్రస్తుతానికైతే ఇవాళ ఏదైతే రాజవంగ మండలంలోని గ్రామాల్లో ఈ పెద్ద పులి అయితే టెస్ట్ వేసింది. దీన్ని ఎంతవరకు ఫారెస్ట్ అధికారులు బంధిస్తారని చూడాల్సింది. ఒకవేళ బంధించినా కూడా దీన్ని ఎలా అంటే పెద్ద పులి బోన్ వైపు అన్నది కొడుకు కూడా ఒక్కసారిగా కూడా రాలేదు. ఎందుకంటే దాదాపుగా చూస్తే కనుక 4 రోజుల నుంచి కూడా బోన్లు ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ఎక్కడ కూడా బోన్లు దరిదాపులు కూడా ఈ పెద్ద పులి రావట్లేదు. కాబట్టి ఇది చాలా తెలివిగానే వ్యవహరిస్తుందని కూడా ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఇంకా ప్రత్యామ్నాయం అనేది కూడా ఒక మత్తు ఇంజెక్షన్ తో షూట్ చేయడమే. ఒక్కొక్కటి దాదాపు 5,000 నుంచి 10,000 రూపాయలు ఖరీదు ఉంటే ఈ మత్తు ఇంజెక్షన్ ట్రాంక్వలైజర్ చాలా తక్కువ ml 5 ml ఉంటుంది. ఆ ట్రాంక్వలైజేషన్ మెడిసిన్ దాన్ని ద్వారా ఈ నిపుణులైన సిబ్బందితో రెస్క్యూ టీమ్ తో దీన్ని కూడా పులిని షూట్ చేయబోతున్నారు. అది అంతవరకు పులి దగ్గరగా వస్తుంది, షూట్ చేసేందుకు అవకాశం ఉంటుందా లేదంటే ఫారెస్ట్ అధికారులు కూడా పైకి ఇలా ఇది బంధిస్తామని చెప్పినప్పటికీ కూడా అంతర్గతంగా వాళ్ళకు వ్యూహాన్ని అమలు చేస్తూ ఉంటారు. పులి తన దారిని తాను తిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోతుందని చెప్పి కూడా ఎక్కువగా అటువైపే కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే పులికి ఎలాంటి హాని చేయకూడదనేది కూడా జాతీయ జంతువు కావడంతో ఎన్టీసీఏ నిబంధనలు కూడా చాలా కఠినంగా ఉన్నాయి. పులికి ఏమాత్రం హాని కలిగిన ఈ షూట్ చేయడంలో దానికి కన్ను కానీ లేదా ఇతర ప్రాంతాల్లో తగిలితే దానికి ఏదైనా హాని జరిగితే ఖచ్చితంగా చాలా ఎన్టీసీఏ చట్టాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. దానికి సంబంధించిన వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా పులి తమ మీద దాడి చేస్తుందని ఎవరైనా గిరిజనులు కావచ్చు లేదంటే ఇతర వ్యక్తులు కావచ్చు దానిపై దాడి చేస్తే ఆ రకంగా కూడా చాలా కఠిన శిక్షలు ఉంటాయి. కాబట్టి ఇది చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. ఏజెన్సీ ప్రాంతాల్లో సాధారణంగా అనేక సమస్యలు ఉంటాయి. ఏదైతే విద్య, వైద్యం, అదేవిధంగా రోడ్లు, ఇతర సౌకర్యాలు లేకపోవడం అంటే అనేక సమస్యలు ఉంటాయి. మావోయిస్టుల సమస్య, ఇలాంటి సమస్యలు ఉంటాయి. కానీ ఇక్కడ ప్రస్తుతం చూస్తే కనుక పెద్ద పూలు అనేది ఇప్పుడు ప్రస్తుతం రంపచోడవరం ఏజెన్సీలో చాలా పెద్ద సమస్యగా మారింది. గిరిజనులు అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. దీంతో ఈ నేపథ్యంలో ఇవాళ పులిని బంధించగలరా లేదా అనేది చూడాల్సి ఉంది. ఓకే, థ్యాంక్ యూ.